దంచేవాళ్ళు, అరిసెలు ఇట్లాంటి వేయడానికి దంచేవాళ్ళు. మేము దంచి పెడతాము, మాకు కాస్త బియ్యం ఇవ్వండి, ఇట్లాగ వచ్చేవాళ్ళు ఇళ్ళ దగ్గరికి పని చేయడానికి. అంటే ఏదన్నా ఇస్తే కూరలు కొంచెం కూరలు పెట్టండి అయ్యా, లేకపోతే కాస్త పచ్చడి పెట్టండి బియ్యంతో పాటు, ఇట్లా అడిగి పని చేసేవాళ్ళు. అట్లాగా ఆ రోజుల్లో పనికి ఆహారం తీసుకునేవాళ్ళు. వండుకోవడం వాళ్ళే వండుకుంటారు, బియ్యము పప్పులు ఇట్లాంటి వాటితో చేస్తుంటారు. అలాంటి స్టేజీ నుంచి డబ్బులు ఇచ్చుకునేటటువంటి స్టేజీలో ఈ సిస్టమ్ వచ్చింది. అయితే ఇది మొదట్లో బాగానే ఉంది, ఆ పని లేనటువంటి వాళ్ళకి ఈ బియ్యం తీసుకున్నారు, పని చేశారు, బాగానే ఉంది. క్రమంగా ఇది దారి తప్పడం బిగినైపోయింది. ఏంటది? కేంద్రం నీకు ఇంత టార్గెట్ ఇచ్చింది, నువ్వు ఇన్ని చేసుకో అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, పనేమి ఉండదు అక్కడ, ఇక పనేమీ లేకుండా ఇక్కడ దానికి రికార్డ్ అక్కర్లా. ఏది అప్పట్లో అంటే కేంద్రం దగ్గర నుంచి బియ్యానికి ఇదిగో వాళ్ళు ఎంత ఇస్తానన్నారు నీకు, కాబట్టి ఈ పని ఆ పని అని చెప్పేసి చూపించడం, ఎంఆర్ఓలకు ఆ పని అప్పు చెప్పేయడం, ఆ బియ్యం తీసుకొచ్చి ఇచ్చేయడం. ఏ స్థాయిలో జరిగిందంటే ఇక్కడి నుంచి అక్కడికి రోడ్డు పక్కన గడ్డి కొట్టడానికి కూడా డబ్బులు ఇచ్చారు. ఈ క్రమంగా పెరిగిపోయేటప్పటికి అది దుర్వినియోగం అవుతున్నాయి అన్నది కేంద్రానికి అర్థమైంది. ఎందుకు? వీటికి వేల కోట్ల రూపాయల కాస్ట్, దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల కాస్ట్. దాన్ని కవర్ చేయడానికి ఏం చేశారంటే, అయ్యా మీకు మెటీరియల్ కాస్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు మీరంటే, మా దగ్గర